గత 10, 12 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోతూ ఉన్న, రాష్ట్రాలు ఒక మిథ్యగా మారిపోతూ ఉన్న, అండ్ దక్షిణ భారతదేశం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్న, ఏ ఒక్కరు కూడా ఎదురు చెప్పి, ఏ ఒక్కరు కూడా మాట్లాడి దీని మీద ఏదైనా ఒక ఉద్యమం లాంటిది ప్లాన్ చేసి, ఇటువంటి ఆలోచన కూడా ఎవరు చేయట్లే. సో, ఇక్కడ నాయకులు ఎవరు చేయట్లేదు కాబట్టి ఇంక ప్రజల్లో అటువంటిది ఏం లే. ప్రజలకి ఎంతసేపున కులాలు, మతాలు, దేవుడు వెంబడబడమే సరిపోతుంది. ఆ మత్తులో కొట్టుకుపోవడమే జనాలకు సరిపోతుంది. అండ్ నాయకులు పట్టించుకోవడం లేదు. అందుకని రోజు రోజుకు రాష్ట్రాలు శూన్యం దిశగా పోతూ ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థ ధ్వంసం మొత్తం అంతా ఏమంటారు, సెంటర్ కేంద్రంగానే దేశం ముందుకెళ్తూ ఉంది. ఇందులో ప్రధానంగా నార్త్ ఇండియా వాళ్ళ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉత్తర భారతదేశం వాళ్ళ ఆధిపత్యం, దక్షిణ భారతదేశం వాళ్ళకు ప్రియారిటీ లేకుండా పోతూ ఉంది. అండ్ ఈ క్రమంలో మరో ప్రమాదం పొంచి ఉంది. దక్షిణ భారతదేశం వాళ్ళ ఉనికిని కూడా దాదాపు కోల్పోయే పరిస్థితి. అదే నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొందరలో జనగణన, అది అయిపోగానే నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 543 లోక్సభ స్థానాలను 821కి పెంచబోతూ ఉన్నారు. ఈ క్రమంలో జనాభా ప్రాతిపదికని పని చేయబోతూ ఉన్నారు. జనాభాను కంట్రోల్ చేయాలన్నది ఇంతకుముందు ప్రభుత్వ విధానం కాబట్టి దాన్ని దక్షిణ భారతదేశం తూచా పాటించి జనాభా కంట్రోల్ చేసింది. నార్త్ ఇండియా వాళ్ళు అసలు దీన్ని కంట్రోల్ చేయలేదు. ఇప్పుడేమో జనాభా ప్రాతిపదికనే పార్లమెంటు స్థానాలు పెరుగుతాయట. అందుకని చెప్పి నార్త్ ఇండియా భారీగా లాభం పొందబోతోంది. ఏకంగా ఒక్క ఉత్తర భారతదేశంలోనే 158 పార్లమెంటు నియోజకవర్గాలు పెరగబోతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఆ పెరుగుదల కేవలం 24 మాత్రమే. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 57 ఎంపీ సీట్లు పెరుగుతాయట. దక్షిణ భారతదేశం అంతా కూడా పెరిగేది 24. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 57 సీట్లు పెరుగుతాయట. ఓవరాల్ నా ఉత్తర భారతదేశంలో 158 సీట్లు పెరుగుతాయి. ఇప్పటికే దక్షిణ భారతదేశం ఉనికి లేదు. ఎవరు నాయకులు ఢిల్లీలో పెద్దగా పట్టించుకుంటున్న వాళ్ళు లేరు. అండ్ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో అన్ని సీట్లు పెరిగి దక్షిణ భారతదేశం చాలా తక్కువగా పరిమితం అయిపోతే ఇక్కడ వాళ్ళు ఇంకెప్పుడు దేకే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ హక్కులు ఏమైపోతూ ఉన్నా, ఈ ప్రాంతం ఏమైపోతున్నా అడిగే వాళ్ళు కూడా లేరు, జనాలకు అవసరం కూడా లేరు. సో మొత్తం మీద ఇక్కడ జనాలను మరింత ఉనికి లేకుండా చేయబోతున్నారు కదా. సో ఇప్పటికే కులం ముసుగులు, మతం ముసుగులు, దేవుడు ముసుగులు వాళ్ళ హక్కులు హరించుకుపోతున్నా కూడా కళ్ళు మూసుకుపోయినటువంటి జనం ఎవరైనా ఉన్నా ఆ జనానికి మనం డెఫినెట్లీ ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పాలి. రాబోయే రోజుల్లో తర్వాత మీరు కళ్ళు తెరిచేసరికి ఏం మిగిలి ఉండదు, పర్లేదు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య ఇంత అంతరం ఉంటే ఓవరాల్గా దేశ పార్లమెంట్లో దక్షిణ భారతదేశం ఒక నామమాత్రం అయిపోతే ఎవడు పట్టించుకుంటాడు తర్వాత అని. ఇదేంటి, జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని దాన్ని దక్షిణ భారతదేశం అమలు చేస్తే ఇప్పుడు వాళ్ళని శిక్షించడం ఏంటి, దాన్ని అమలు చేయని ఉత్తర భారతదేశానికి మేలు చేయడం ఏంటి? ఏదన్నా వీలైతే ఇంకా భౌగోళిక అంటే ఇంకా భౌగోళిక ప్రాంతాన్ని ఏమన్నా ప్రాతిపదిక తీసుకొని, విస్తీర్ణాన్ని ప్రాతిపదిక తీసుకొని ఏమైనా లోక్సభ నియోజకవర్గాలు పెంచినా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో, దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికనే పెంచుతారట. సో ఉత్తర భారతదేశం పూర్తి ఆధిపత్యాన్ని తీసుకోబోతూ ఉన్నారు. దక్షిణ భారతదేశం పూర్తిగా నామమాత్రమే. సో ఇంకేం, పండగ చేసుకోండి.